హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 14. ఈ క్లాస్లో మనం మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ, కొంచెం టైలరింగ్ వచ్చు అనే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో కొంచెం కొన్ని దగ్గరలో అయితే ఈజీ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఫ్రంట్ డాట్స్ విషయంలోనూ, అలానే సైడ్స్ జాయింట్ విషయంలోనూ, షోల్డర్స్ జారిపోవడం ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టిచ్చింగ్లో ఉంటాయి. కాబట్టి అలాంటి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనము ఏమంటే ఆది బ్లౌజులో ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాము. అలానే పేపర్ కటింగ్ గ్యాప్ ఉన్నట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలో పేపర్ కటింగ్లో చూపించాను. క్లాత్ కాబట్టి ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఎలా మనం కట్ చేసుకోవాలో కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్లో కూడా మనం మంచి మంచి టిప్స్ తీసుకుంటే కదా గ్యాప్ లేకుండా మనమైతే కుట్టుకోగలగాలి. ఇప్పుడు చూడండి, ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా పెట్టి ఆది బ్లౌజు నేను డబల్ లేయర్గా కొలుసుకుంటున్నాను. 30 ఇంచెస్ అయితే మనకి వచ్చింది. 30 ఇంచెస్ అంటే మనకి ఫ్రంట్ వైపు వచ్చేసి 15 ఇంచెస్, బ్యాక్ వైపు వచ్చేసి 15 ఇంచెస్ అయితే పెట్టాము. ఆ బ్యాక్లో సగంతో నేనైతే కొలుస్తున్నాను. 7.5 రావాలి. 7.5 మనకి తర్వాత ఖర్చు వచ్చేసి మనము 2 ఇంచ్ వదిలామనుకోండి, 2 ఇంచ్ ఉండాలి. లేదు 1.5 అయితే 1.5 ఉండాలి. అలా ఉందా లేదా అని చూసుకోండి. అలానే కాజా పట్టీ కూడా కొలుసుకోండి. కాజా పట్టీలో మనకి 7.5 ప్లస్ ఖర్చు ఒక 2 ఇంచీలు, 9.5 ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ రావాలి కాజా పట్టీకి, అంటే 10 రావాలి. ఇప్పుడు ఉక్కు పట్టి వచ్చేసి 9.5 రావాలి. సరేనా? ఈ విధంగా ఖర్చు 1.5న 2 ఇంచీల అన్నిటికీ మనకి అంత సమానంగా రావాలి. అలా కొలుసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ సంక భాగంలో అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెము ఖర్చు అయితే మిగిలిపోయింది కదా. అది మిగిలింది అంటే మనం కట్ చేసుకోవాలి అంటే ఒకసారి ముందు కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. సరేనా? కొలత మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మనం కట్ చేసుకోవాలి. లేదు అంటే ఒక్కొక్కసారి మనకి టైట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యాక్ పార్ట్కి అయితే మనకి ఏం మిగలలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే మనకి ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత అయితే ఒకసారి చూసుకుందాము. ఆది బ్లౌజులో 9 ఇంచీలు అయితే వచ్చింది. 9 ఇంచీలు ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని మనం కుట్టే బ్లౌజులో చూసుకోవాలి. అలా చూసుకునేటప్పుడు ఎక్కువ వచ్చిందనుకోండి, మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటాం. ఒకవేళ 9 ఇంచీల కంటే ఒక హాఫ్ ఇంచు అలా తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు బాడీ టైట్ అయిపోతుంది కదా, సంక భాగంలో టైట్ అయిపోతుంది, బాడీ లూజుకి ఖర్చు ఉండదు. కాబట్టి హ్యాండ్ పీస్కి అప్పుడు అతుకేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇంకా 9 కంటే ఇంకా ఎక్కువే ఉంది, అది ఎక్స్ట్రా క్లాత్ మనకి మిగిలింది. అంటే నార్మల్గా మిగలదు. మనం 2 ఇంచెస్ అయితే బాడీలో పెట్టాము, ప్రతి దగ్గర 2 ఇంచెస్ పెట్టాము. అలానే లూజుల కోసం 1 ఇంచ్ పెట్టాము. అలాంటప్పుడు హ్యాండ్లో వచ్చేసి మనము ఖర్చు తక్కువ పెట్టాము. ఎందుకంటే హ్యాండ్లో మనము అతుకులు వేసుకోలేదు, చిన్న సైజే కదా, కరెక్ట్గానే పెట్టేసాము. ఎక్స్ట్రా అయితే మనము పెట్టుకోలేదు. కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ ఎక్కువ మనం పెడతాం కదా, అందుకే మనకి మిగిలింది. లేదు అంటే హ్యాండ్లో మనం కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే, అతుకులు వేసుకొని ఉంటే మనకి ఈ క్లాత్ కూడా మిగలదు. సరేనా? అయితే మీరు కన్ఫ్యూజ్ అయితే ఏమీ అవ్వద్దు. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, హ్యాండ్ నుండి కింద ఖర్చు వరకు ఒకసారి నీట్గా చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది. అయితే బ్యాక్ పార్ట్ మనం కిందకు ఆల్రెడీ నడుం బెల్ట్ వేసేసాం కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే సంఖ భాగంలో ఒక కుట్టు, అంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేయకముందైనా చూసుకోవచ్చు, లేదంటే చేసిన తర్వాత అయినా పర్వాలేదు. ఇప్పుడు మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రాని ఇక్కడ కుట్టు రూపంలో వేసేసేయండి. మనం ఎంత పీస్ అయితే మనం అక్కడ ఎక్స్ట్రా అయితే వేసామో కుట్టుల్లోకి, అంత పీస్ ఖర్చు పాయింట్లో మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఖర్చు ఎక్కువైపోయి చూడడానికి ఏదోలా ఉంటుంది. అలానే 2 సైడ్స్ కూడా, ఇటు సైడ్ కూడా మనం చూసుకుందాం, కొంచెం ఎక్కువ వచ్చింది అలా కుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజులో సైజులో అయితే చూసుకుందాము. సరేనా? అయితే ఇంతకుముందు వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, నెక్ రౌండ్స్ కొలిసేటప్పుడు పావించ్ అయితే మనకు వచ్చింది, మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో, అంటే షోల్డర్ పట్టేసాం కదా. ఒకవేళ 1 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అలా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోదా అని చెప్పారు. అందుకే సిస్టర్ మనకి షార్ట్ ఏం అవ్వదు. 1 ఇంచ్ అంత అయితే ఎక్కువ రాదు, మ్యాక్సిమం హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ రాదు. మనం కరెక్ట్గా మెజర్ తీసుకుంటే
హాఫ్ ఇంచు కంటే ఎక్కువ రాదు. ఒకవేళ వచ్చిందంటే మన మెజరింగ్ రాంగ్ అని మీరు చూసుకోండి. తర్వాత ఒకవేళ వచ్చినా సరే మనకి పర్టికులర్‌గా మనం చాలా కరెక్ట్‌గా మెజర్ తీసుకుంటాము పర్ఫెక్ట్ కాబట్టి మనం అలాగ అనుకుంటున్నాం గానీ, బయటోళ్ళు కుట్టేటప్పుడు ఇవన్నీ ఏమీ చూడరు. ఏదో బ్లౌజ్ అట్టట్ట కుట్టేసి అలా ఇచ్చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది. అయితే మనం ఫ్రంట్ పార్ట్‌లో 1 ఇంచ్ మనం ఎక్కువ పెట్టాం కాబట్టి, మనకు ఖచ్చితంగా షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అందుకే మనం ఫ్రంట్ పార్ట్‌లో సైజుని బట్టి హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు పొడవు ఎక్కువే ముందుగంట జాగ్రత్తగా మనమైతే చూసుకుంటున్నాం. కాబట్టి అస్సలు ఉండదు. అదైతే మీరైతే చూసుకోండి. అలా చూసుకొని ఏసేసేయండి. అంతైతే రాదు. ఒకవేళ వచ్చింది అంటే కొంచెం కట్ చేయండి. కొంచెంలో కొంచెం కట్ చేయండి. సరేనా? నెక్స్ట్ బ్లౌజ్‌కి మీరు కరెక్ట్‌గా మెజర్ అయితే తీసుకోండి. సరేనా? అయితే మన మెజరింగ్ మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే మీకంత రాదు సిస్టర్. మీరు కరెక్ట్‌గా చూడండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క కుట్టే బ్లౌజ్ కూడా మనకి కస్టమర్స్ బ్లౌజులే. మన సెకండ్ ఛానల్ మీకు ఐడియా ఉందా? సెకండ్ ఛానల్ ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. కాబట్టి ఆ ఛానల్‌కెళ్ళి చూడండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనది కస్టమర్ బ్లౌజే. ఎక్కడ మనకు కంప్లెయింట్స్ అయితే రావు. సరేనా? అయితే ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంత పెట్టేసుకున్నాను. ఆర్మ్ హోల్ లూజు ఆది బ్లౌజ్‌లో ఎంతుందో కుట్టుల వరకు కొలుసుకొని మనం పెట్టేసుకుందాము. తర్వాత కరెక్ట్‌గా అలా పట్టండి. అలా పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలాగా లైన్ అయినా కొట్టుకోండి. లేదంటే అవసరం లేదు. కిందకొచ్చేసి మనం ఆల్రెడీ కొలుసుకున్నాం కదా! బ్యాక్ సైడు సెంటర్ పాయింట్ నుండి 7:30 మనకు మెయిన్ ఖర్చు. నడుము లూజు. 7:30కి కరెక్ట్‌గా మనం పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఎక్స్‌ట్రా ఉండేది ఖర్చు. కాబట్టి ఇక్కడ మనకి కాజా పట్టీ మీదొచ్చిందనుకోండి 7:30కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి 8 ఇంచీలకి పెట్టండి. ఎందుకంటే కాజా పట్టీ వెడల్పై ఉంటది కాబట్టి. ఉక్కు పట్టీకి 7:30కి 7:30 పెట్టేసేయండి. ఒకసారి ఈ విధంగా చూసుకోండి. మనకు మధ్యలో కూడా గ్యాప్ రావట్లేదు. అందుకే నేను డైరెక్ట్ ఖర్చు మనం ఎంత విడిచిపెట్టాము 2 ఇంచులు విడిచిపెట్టాం కాబట్టి 2 ఇంచులు నేను పెట్టేస్తున్నాను. అలా పెట్టేసి కరెక్ట్‌గా నీట్‌గా సర్దుకొని 2 ఫ్రంట్ సైడే సైడ్స్ కుట్లయితే 2 ఫ్రంట్ సైడ్ ఏసుకోవాలి. అలానే ఒకటి హ్యాండ్ నుంచి కింద సేఫ్ బెల్ట్ వరకు కుట్టాలి. ఒకటి సేఫ్ బెల్ట్ నుండి హ్యాండ్ వరకు రావాలి. కిందొచ్చేసి మనకు బ్యాక్ పార్ట్‌లో క్రాస్ కటింగ్ లేదు. స్ట్రెయిట్‌గా ఉంటుంది కాబట్టి కింద అది పెట్టుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ముందుకు పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు నీట్‌గా స్టిచెస్ కూడా చాలా నీట్‌గా ఫినిషింగ్ బావుంటుంది. సరేనా? ఒకవేళ మీరు అలా డైరెక్ట్ కుట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్మ్ హోల్ లూజ్‌కి, హ్యాండ్ లూజ్‌కి ఒక లైను, ఆర్మ్ హోల్ లూజ్ నుండి మన నడుము లూజ్‌కి ఒక లైను స్కేల్ పెట్టేసైనా నార్మల్‌గా అయినా మీరు అలా లైన్ కొట్టేసేయండి. మీరు ఒకవేళ బిగినర్ అయితే అలా లైన్ కొట్టేసి ఒక కుట్టు అయితే వేయండి. ఒక్క కుట్టు మాత్రమే ఇటొకటి అటొకటి మాత్రమే వేయండి. ఎక్కువ మాత్రం వేయొద్దు. అలా వేసుకున్నాక ఇప్పుడు నడుములు చూసుకుందాము. అలానే మిడిల్ బ్రెస్ట్ చూసుకుందాం. మెయిన్ మిడిల్ బ్రెస్ట్ ఆది బ్లౌజ్‌లో ఉంది. నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో అంతే. మనకు 30 ఇంచులు తెలిసిందే కదా! అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి నడుము లూజుకి మన బాడీ లూజ్‌కి 2 ఇంచీలు అట్ట ఇట్ట అయితే ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే అందరు బాడీ లెవెల్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి మ్యాక్సిమం నార్మల్‌గా అయితే బేసిక్‌గా అయితే 2 ఇంచీలు తేడా ఉంటుంది. బాడీ లూజ్ నుండి మిడిల్ బ్రెస్ట్‌కి 2 ఇంచీలు ఎక్కువ ఉంటుంది. అది చూసుకోండి. నడుము లూజ్ ఇప్పుడు 30 ఇంచీలు మనకుంది కదా! బాడీ లూజ్‌కెళ్ళేసరికి 32 ఇంచీలు లేదంటే 34 ఇంచీలు అంటే వన్ సైడ్ అయితే 2 ఇంచీలు ఎక్కువ ఉంటుంది. మనకి బ్లౌజ్ టోటల్‌గా కాబట్టి 4 ఇంచీలు ఎక్కువ ఉంటుంది. అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్‌కెళ్ళేసరికి ఇంకొక 4 ఇంచీలు అంటే 38 ఇంచీలు అలా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి చూడండి ఈ విధంగా నేను మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే చాలా బ్లౌజెస్‌లో చూపించాను. కాబట్టి ఇక్కడ కూడా చూపిస్తున్నాను. జాగ్రత్తగా టేప్ జరగకుండా నిదానంగా కొలుసుకోండి. కొలుసుకుంటే మనకు 38 ఇంచీలు అలా మీరు ఏ బ్లౌజ్‌కైనా సెట్ చేసుకోండి. చూసుకోండి. చూసుకుంటే మ్యాక్సిమం ఉంటుంది. బ్రెస్ట్ అంటే నార్మల్‌గా కరెక్ట్‌గా ఉండే వాళ్ళకంతా ఇలానే ఉంటుంది. కొద్దిగా నడుం సన్నగా బాడీ ఎక్కువగా లేదంటే ఛాతీ వెడల్పు ఎక్కువగా ఇలా ఉండే వాళ్ళకి ఒక 1 ఆర్ 2 ఇంచ్ ఎక్కువ వస్తే రావచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి 2 లూజులు కరెక్ట్‌గా సెట్ అయిపోయాయి. నడుము లూజు అలానే మిడిల్ బ్రెస్ట్ లూజు. కాబట్టి ఈ 2 లూజులు కరెక్ట్‌గా సెట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఇటొక 3 కుట్లు అటొక 3 కుట్లు ఏసేసేయండి. అలా ఏసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకుంటుంది గదా! ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కొద్దిగా కట్ చేయండి అలానే. స్ట్రైట్ చేయడానికి. అలా చేసుకున్న తర్వాత ఈ కొన భాగం, ఆ కొన భాగం లైట్‌గా కట్ చేసేయండి. అంతే. మనకి ఇప్పుడొచ్చేసి బ్లౌజు సీదాలో పెట్టయితే నేను చూపిస్తాను.
ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ పెద్దగా, ఫ్రంట్ పార్ట్ చిన్నగా, అంటే ఉక్కు పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే లేదు. సైడ్స్ కుట్లు అబ్జర్వ్ చేయండి. రౌండ్స్ నీట్‌గా మనకొచ్చింది. ఉక్కు పట్టి, కాజా పట్టి సమానంగా వచ్చింది. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు సమానంగా నడుము దగ్గర అయితే వచ్చాయి. అలానే సైడ్స్ కరెక్ట్‌గా ఉందా లేదని మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఎవ్రి పాయింట్ మనమైతే చెక్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్‌లో ఎటువంటి ముడతలు ఏమీ లేకుండా చాలా నీట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఆల్రెడీ నేను కస్టమర్‌కి కుట్టేసి ఇచ్చేసాను. తను యేసుకొని చూసారు. తను ఫస్ట్ టైమ్ అయితే మనకు వచ్చారు ఆ కస్టమరు. చూసిన తర్వాత నా ఆది బ్లౌజు కంటే మీరు కుట్టే బ్లౌజు చాలా చాలా బావుంది. నేను ఏ విధంగా అయితే కుట్టించాలి అనుకుంటున్నానో అలాంటి క్యాండిడేట్‌గా మీరైతే నాకు దొరికారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనైతే ఇక్కడ అంటే ఇక్కడ విజయవాడలో ఆవిడ కాదు. ఆమె చిత్తూరు ఆమె. కొత్తగా వచ్చారంట. మనకి కొత్తగా కస్టమర్‌గా వచ్చారు. సరేనా? తన బ్లౌజెస్ కూడా ఇంకా ఉన్నాయి. కాకపోతే ఆమెకు భయం. ఇక్కడ ఎవరు ఎలా కుడతారో ఏంటని. ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాక లైనింగ్ బ్లౌజులయితే కుట్టించుకోరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.